ఈరోజు మన టాపిక్ వచ్చేసి డ్రెస్ అన్న. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పంజాబీ డ్రెస్. మనకి పెద్దవాళ్ళకైతే 2 మీటర్స్ అవసరం. ఇప్పుడు చిన్న సైజు కుడుతున్నాం కాబట్టి ఒక 1.5 year 2 years పాపలకు వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని బార్డర్స్ మనకి ఇప్పుడు కిందకి రావాలి. ఇగో దీన్ని ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇదిగో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇట్లా చేసేసుకోవాలి. చేస్తావా? ఇప్పుడు ఇదిగో మనకి ఇందులో ఇగో స్టార్టింగ్ పొడవు ఇది ఎంత వచ్చిందో అంత తీసేసుకుందాము. ఇగో వినండి, ఇప్పుడు ఇంత వద్దు మనకి. ఇప్పుడు మనకి ఇందులోనే హ్యాండ్స్ రావాలి. ఇగో చిన్నగా హ్యాండ్స్ పెట్టేద్దాం. ఇగో ఎంత, ఒక 2 inches 2.5 inches హ్యాండ్స్ పెట్టేద్దాము. ఇగో ఫస్ట్ ఏం చేయండి, 19 inches పొడవు తీసేసుకోండి. ఇగో ఈ మిగిలిన క్లాత్ ఇంత మనకు బార్డర్ వచ్చేస్తుంది, ఇది చేతులు వచ్చేస్తాయి. ఇగో ఇంతకి క్లాత్ తీసేసుకుందాం. ఇదిగో ఇది చేతులు. నెక్స్ట్ ఇప్పుడు మనకిప్పుడు పొడవు వచ్చేసి 19 inches. తర్వాత ఇగో ఛాతి పొడవు, ఇది చిన్న సైజు కదా, ఇగో 3.5. క్రాస్ పొడవు 2. ఇది మనకు ఓన్లీ క్రాస్ తీసుకోవడానికి మాత్రమే. నెక్స్ట్ ఇది ఇగో క్రాస్ పొడవు 2, 3.5 ఛాతి పొడవు. నడుం పొడవు వచ్చేసి 7.5. ఇగో 7.5. నెక్స్ట్ మనకి ఇగో భుజం. ఇప్పుడు దీనికి కూడా మనం చిన్న సైజే కుడుతున్నాం కాబట్టి ఇగో 1 inch తీసేసుకుందాం. మనం ఇది ఎక్కువ తీసుకుంటే ఏమైతుందంటే పడిపోతుంటాయి బ్లౌజులు. ఇది 1 inch. నెక్స్ట్ ఇగో భుజం వచ్చేసి ఇగో 3.5. ఛాతి చుట్టు వచ్చేసి ఇగో 6 తీసుకుందాం. 6. మేడం అన్ని ఒకటే సైజు చెప్తుంది అనుకోకండి, ఇవన్నీ మనకి ఇంతే సైజు వస్తాయి. మన పెద్దవాళ్ళ సైజు కుట్టేటప్పుడు కూడా ఛాతి పొడవు 5, 5.5 ఇంతే వస్తుంటాయి. చిన్నపిల్లలై కుడుతున్నాం కదా, ఇది కంపల్సరీ ఇది 3.5, 3 ఇంతే పెట్టుకోవాలి. ఇంకెక్కువ పెట్టినామనుకో ఇక్కడ లూజ్ అయిపోతుంటాయి. అందుకని ఇగో ఇంతే పెడుతున్నాం. మీకు ఇంకా ప్రాక్టీస్ కూడా అయిపోతుంటది. ఇగో 6 ఎంత, 24ని 4 భాగాలు చేస్తే ఇగో. నెక్స్ట్ ఇప్పుడు వినండి అమ్మ, మనకి ఇందులో ఇప్పుడు ఒకటి నడుం పొడవు ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఇదేమో క్రాస్ పొడవు, ఛాతి పొడవు 3.5. ఇందులో నడుం పొడవు మనకు డ్రెస్ కి కానీ డ్రెస్ పెట్టికోట్ కి కానీ కంపల్సరీ నడుం పొడవు తీసుకోవాలి. ఇదిగో నడుము చుట్టూ వచ్చేసి ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఇప్పుడు ఇది ఎంత రావాలని చెప్పిన 5, 1 inch తగ్గాలి. ఇగో 5. ఇది గీత కొట్టుకున్నా పర్వాలేదు, కొట్టకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇప్పుడు కింద గేర్. ఇగో కింద గేర్ వచ్చేసి ఇదిగో 7 పెట్టేద్దాం. కింద గేర్ 7. నెక్స్ట్ ఇప్పుడు ఇదిగో ఈ 6 నుంచి 5కి గీత. నెక్స్ట్ మళ్ళీ ఈ 5 నుంచి 7కి మళ్ళొక గీత. ఇదిగో నెక్స్ట్ ఇప్పుడు ఇగో ఛాతి 6 నుంచి మనకు కట్స్ పొడవు రావాలి. ఈ నడుముల నుంచి తీసుకోవద్దు. ఈ నడుముల నుంచి తీసుకుంటే మనకు కిందికి అయిపోతాయి. మొన్న పెట్టికోట్ అట్లనే తీసుకున్నాం. ఇగో ఛాతి చుట్టూ నుంచి తీసుకోవాలి. ఇగో ఛాతి చుట్టూ నుంచి కట్స్ పొడవు వచ్చేసి 7.5. ఇగో 7.5. నెక్స్ట్ ఇదిగో ఈడొక 1 inch ఎక్స్ట్రా, ఈడొక 1 inch ఎక్స్ట్రా, ఈడొక 1 inch ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇగో ఇది ఈ 1 inch నుంచి ఈడికి గీత, మళ్ళీ ఈ నుంచి ఈడికి గీత. ఇగో ఈ నుంచి వచ్చి కొంచెం డౌన్ కావాలి ఇట్లా కొద్దిగా. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకు, భుజము 3.5 వచ్చింది. అంటే 7ని 2 భాగాలు చేస్తే 3. నెక్స్ట్ ఇప్పుడు ఇది 3.5. ఇప్పుడు మనకు ముందు క్రాస్ వెనుక క్రాస్ కంపల్సరీ అవసరం. ఇప్పుడు ఇది 3.5 వచ్చింది కదా, ఇదిగో పావు దక్క 4, ఇదిగో 4. ఇంట్లో 2 తీసుకోవాలి. ఇప్పుడు మనకు లోతులు తీయాలి, డ్రెస్సులకు కంపల్సరీ లోతులు తీయాలి. ఇగో 3.5 ఇది, ఇగో పావు దక్క 4, ఇగో 4. 2 వచ్చినాయి మనకు, ముందు క్రాస్ ఇది, వెనక క్రాస్ ఇది. మనకు దీనికి ఇప్పుడు లోతు తీయాలి.
ఇగో ఇప్పుడు ఈ 3.5ల నుంచి ఇగో 4 దానికి ఒక గీత, ఇగో ఈ 3.5 4 కలుపుకొని ఈ చాతి గీత మీద వరకు. కొంతమంది ఏం చేస్తుండ్రు ఈడి వరకే కొడుతుండ్రు. ఇగో ఈడ నుంచి ఈడి వరకు. నెక్స్ట్ మళ్ళీ టేప్ ఈయన్నే పెట్టేసి ఇగో పావు దక్క 4కు కూడా జరిపి మళ్ళీ ఒక గీత. ఇప్పుడు కొంచెం కష్టమైంది మీకు. ఇంకా ఇట్లా ఇది ముందు క్రాస్, ఇది వెనక క్రాస్. దీనికి లోతు తీయాలి మనం. ఇప్పుడు ఇన్ని రోజులు మనం ఫ్రాక్స్ చిన్న చిన్న నైటీలు కుట్టినాం కాబట్టి దానికి లోతు తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డ్రెస్ కంపల్సరీ ఇగో ఈడ 1/2 ఇంచు చిట్కా, ఇగో ఈడ 1/2 ఇంచు చిట్కా. ఒక్కసారి చూడండి, ఇగో ఈ గీత మీద నుంచి ఈ 1/2 ఇంచుని కలుసుకొని మళ్ళీ ఇంట్లోకి రావాలి. ఇగో మళ్ళీ ఇది గీస్తున్నప్పుడు కూడా ఇగో ఇండ్ల నుంచి కలుపుకొని మళ్ళీ 1/2 ఇంచుని కలుసుకొని ఇంట్లోకి రావాలి. ఇది ముందు క్రాస్, వెనక క్రాస్. నెక్స్ట్ మళ్ళీ ఇది ఎక్స్ట్రా, ఇదిగో ఎక్స్ట్రా. ఇప్పుడు గల్లలు, ఇగో ఇప్పుడు ఇది మనం ఫిగర్ వేసింది ముందు భాగము, ఈ కిందది వెనక భాగం. ఇగో ముందు గల్లు వచ్చేసి 4 పెట్టేద్దాం. ఇగో ఈడ డబ్బా షేప్ గీసేసుకున్న తర్వాత టేప్ ఇగో ఇట్లా పెట్టేసి ఇదిగో స్టార్ నెక్, ఇది అంతే. ఇట్లా గీత కొట్టే ఈ మూల నుంచి గీత కొట్టేస్తే స్టార్ నెక్. లేదా నాకు స్టార్ నెక్ రాదనుకుంటే డబ్బా నెక్, లేదా నాకు డబ్బా కూడా రాదనుకుంటే రౌండ్. కానీ ప్రాక్టీస్ చేయండి. ఇది స్టార్, ఇదిగో ఇప్పుడు ఇది ముందు నెక్. ఇదిగో ఇప్పుడు దీన్ని ఇట్లనే ఫోల్డ్ చేసేసి ఇగో సేమ్ మళ్ళీ 1 ఇంచు పెట్టేసుకొని ఇగో 1 ఇంచు. నెక్స్ట్ పొడవు వచ్చేసి ఇగో ఎంత, దీని వెనక గల్ల కొంచెం ఇప్పుడు పెద్దగా ఉండాలి. ఇగో మన ఫ్రాక్స్ కేమో వెనక గల్ల చిన్నగా ఉంది, ముందు గల్ల పెద్దగా ఉంది. ఇప్పుడు డ్రెస్సులకు అయితేనేమో ముందు గల్ల కొంచెం చిన్నగా ఉండాలి, వెనక గల్ల పెద్దగా ఉండాలి. ఇది 4 పెట్టినాం, ఇది 4.5. ఇప్పుడు వెనక గల్ల వచ్చేసి రౌండ్, ఇగో రౌండ్. ఇందులో 1/2 ఇంచు కంపల్సరీ మీకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు. ఇది రౌండ్. ఇదిగో మళ్ళీ చెప్తున్నా వినండి. క్రాస్ పొడవు ఎంత? 2. ఛాతి పొడవు 3.5. నడుం పొడవు 7.5. మొత్తం పొడవు 19. నెక్స్ట్ ఇప్పుడు ఇగో గల్ల ఎంత? 1. గల్ల 1. భుజం వచ్చేసి 7ని 2 భాగాలు చేస్తే 3.5. నెక్స్ట్ ఇగో ఈ క్రాస్ ఇప్పుడు ఎందుకు పావు దక్క 4, 4 1. ఇది ముందు క్రాస్, ఇది వెనక క్రాస్. నెక్స్ట్ ఛాతి చుట్టూ ఎంత? 6. 24ని 4 భాగాలు చేస్తే 6. ఇప్పుడు ఇక్కడ ఎంత? 1 ఇంచ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ నడుము చుట్టూ, నడుము పొడవు 7.5, నడుము చుట్టూ వచ్చేసి ఇగో 5. ఇక్కడ మనకు ఎంత వచ్చింది? 6 వచ్చిందంటే మనం 5 పెట్టుకోవాలి, 1 ఇంచ్ తక్కువ. గేరిగా మన ఇష్టం, అంటే ఎక్కువ కూడా పెట్టొద్దు. ఈ కట్స్కి ఎంత 6, 7 పెట్టిన నేను. ఇంకా మీకు కుట్టు ఫోల్డింగ్ గురించి ఇది 7, 6 కూడా పెట్టుకోవచ్చు. ఇంకా తక్కువ కావాలంటే దాన్ని స్ట్రేట్ కట్ అంటారు. అప్పుడు మనం కూర్చుంటే కాళ్ళన్నీ కనిపిస్తాయి. అందుకని నేను ఇప్పుడు ఎంత పెట్టినా 7 పెట్టేసిన. ఇప్పుడు ఇగో దీనికి ఎక్స్ట్రా 1 ఇంచు, నడుము దగ్గర ఎక్స్ట్రా 1 ఇంచు, ఈ కట్స్ దగ్గర కట్స్ పొడవు కూడా ఇగో ఈడ నుంచే తీసుకోవాలి. ఛాతి నుంచి ఈడ నుంచి తీస్తే ఏమైతుంది? ఈడ కిందికి అయిపోతుంది. ఇగో ఈడ నుంచి తీసుకొని 7.5 పెట్టుకోవాలి. లేకపోతే ఇంకా పైకి కావాలంటే 7 కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇగో ఈడ 1 ఇంచు, ఈడ 1 ఇంచు గీత, ఈడ 1 ఇంచు ఇగో గీత. ఈడ వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా తీసుకో, లేదా ఇంకా కొంతమంది ఇట్లా కూడా తీసుకుంటారు. అప్పుడు కొంచెం మనకు ఫోల్డింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం తగ్గించుకోవాలి అంతే. ఇప్పుడు ఇగో ఇది ఇగో ఈడ మనం పెట్టేటప్పుడు ఇగో పావు దక్క 4, 4. ఇప్పుడు ఇంకా కొంచెం పెద్ద సైజు పెట్టినాం అనుకో, ఇప్పుడు ఇది 4 వచ్చింది. ఈడొచ్చేసి 4.5, 5 పెట్టేసుకో. మన సైజులో అయితే 4.5, 5 పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు గల్ల ఇగో ఇదేమో 4.5, ఇదేమో ఇటు గీత, ఇగో ఇది స్టార్. ఇట్లా గీసేస్తే స్టార్. నెక్స్ట్ ఇది సేమ్
మళ్ళీ 1, మళ్ళీ ఇది 4.5, మళ్ళీ 1/2 ఇంచ్ గీత రౌండ్. ఓకేనా? ఒక్క నిమిషం కట్ చేసి చూపిస్తా. ఇగో ఈడ కొంచెం మనము క్రాస్ కట్ చేసుకోవాలి, గిడ కొద్దిగా ఇంతే. మీరు ఏం చేస్తుండ్రు, ఈడ ఇట్లా కట్ చేస్తుండ్రు, ఇట్లా కట్ చేస్తే మళ్ళీ మనం కుట్టడానికి రాదు. ఇగో ఇంతే పోవాలి మనం, కొద్దిగా ఒక 1/2 ఇంచ్ మాత్రమే. ఇగో నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇది. ఇప్పుడు ఇగో ఇది ముందుగల్ల, మనకు పైనది మనకు ముందుగల్ల ఫిగర్ వేసింది, ఎందుకంటే దానికి లోతు తీయాలి కాబట్టి. ఇగో స్టార్ నెక్, ఇవి మనం భద్రంగా పెట్టేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇగో రౌండ్ నెక్, ఇది రౌండ్ నెక్. ఇప్పుడు ఇగో ఇది ముందు భాగం కదా, దీనికి ఇప్పుడు లోతు ఎట్లా తీయాలో చూడండి. ఇగో ఈడ నుంచి ఇక్కడ రావద్దు, మళ్ళీ ఇటు క్లాత్ పోవద్దు, ఇటు క్లాత్ పోవద్దు. ఇగో ఈ 6 నుంచి ఇగో దీనికి మళ్ళీ ఎక్స్ట్రా ఇగో ఇంతే రావాలి కొంచెం. ఇగో ఇంత. మళ్ళీ ఇగో ఇటు పైనకు పోవద్దు, క్లాత్ ఓన్లీ మధ్యలోనే పోవాలి. ఇదిగో ఇటు పోవద్దు, మళ్ళీ ఇటు పోవద్దు. ఇటు పోతే మళ్ళీ ఏమైతుంది, మనకి ఈ భుజం ఆ భుజం తేడా అయిపోతుంది. ఇటు పోతే ఏమైతుంది, ఇది ఛాతి, ఈడ చేతులు ఏమైతే కింద మీద అవుతుంటాయి. ఎవరో మొన్న అడిగిండ్రు ఇడ ఇట్లా అవుతుంది మేడం అని. ఇది ఎందుకంటే మనం ఈడ క్లాత్ తీస్తాం కాబట్టి ఇడ కింద మీద అయిపోతుంది. అందుకే మనం ఈ క్లాత్ని తీస్తున్నప్పుడు ఓన్లీ మధ్యలోనే తీయాలి, ఇంతే ఇంతే. మళ్ళీ దీనికి ఇది ఎక్స్ట్రా, ఇది ఇంతే. ఫ్యాన్ వేస్తారా? ఇగో ఓకే. ఇగో ఇది మనకి ఇప్పుడు ఇది మిగిలిందా ఈడ, ఇగో ఈ క్లాత్ లో మనం ఇప్పుడు గల్ల పట్టీలు కట్ చేసుకోవాలి. ఇగో ఇప్పుడు ఇది ఇంకొకటి, ఇగో ఇది ప్యాక్. మంచి మాట్లాడకండి అమ్మా. ఇగో ఇది ప్యాక్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇది ప్యాక్. ఇగో ఈ ప్యాక్ ఒక దగ్గర పెట్టేసి ఇదిగో మనం ఇది ఎంత ఉందో అంత గీసుకోవాలమ్మా. ఇప్పుడు ఈ గల్ల పట్టీలు మనం వేరేగా పెట్టుకోవాలి. ఇగో ఎంత ఉందో అంత గీసేసుకొని ఇది పైనుంచి కిందికే తీసుకోవాలి. ఈ కింద మళ్ళీ మనకు ఎక్స్ట్రా కుట్టుమందం సేమ్. మళ్ళీ ఇది ఎంత ఉందో ఇట్లా ఇగో స్టారు, ఇదిగో ఇది. ఇగో ఫస్ట్ వచ్చేసి ఇది కట్ చేసుకోవాలి. ఇదిగో మళ్ళీ నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా 1 ఇంచ్ 1.5 ఇంచ్ అన్న ఎక్స్ట్రా ఉండాలి మనకి. ఇది ఎక్స్ట్రా మనకు గల్ల పట్టి ఇట్లా వచ్చేస్తుంది. ఇదిగో ఇది గల్ల పట్టి. నెక్స్ట్ మళ్ళీ వెనక గల్ల పట్టి, ఇదిగో సేమ్. ఇగో ఇది ప్యాక్ రెండు కూడా ఒక దగ్గర పెట్టేసి ఇదిగో ఇది రౌండ్ ఎట్లుందో ఇగో అట్లా తీసేసుకొని మళ్ళీ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ప్యాకే రావాలి, ఓపెన్స్ రావద్దు. ఇదిగో ఫస్ట్ ఏం చేయాలి, రౌండ్ నెక్ కట్ చేయాలి. ఇగో రౌండ్ నెక్ తర్వాత ఇటు సైడ్ది ఇది కట్ చేయాలి. ఇదిగో ఇది మనకు ఇవన్నీ వేస్ట్, ఇంకా ఇవన్నీ వేస్ట్. ఇది రౌండ్ నెక్, ఇగో ఇది రౌండ్, ఇది స్టార్. ఇదిగో నెక్స్ట్ మళ్ళీ మనం చేతులు కట్ చేద్దాం. ఇదిగో ఇవి రెండు కూడా సేమ్ ఒక దగ్గర వేసేసి ఇగో కోర్ ఉందా, కోర్ మన వైపు రావాలి. ఇదిగో ఇది డబల్ ఫోల్డింగ్. ఇదిగో ఇప్పుడు ఇది మనకి ఎక్స్ట్రానే, మనం ఇంత కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, కానీ దీనికి ఏమన్నా డోరీలు గిన్నె పెడితే మనకు యూజ్ అయిపోతుంది అది క్లాత్. ఇదిగో ఇప్పుడు ఇగో చేతి పొడవు ఎంత ఉంది మనకు, 2.5 ఉంది. ఈ 2.5 ఇగో పైన ఒక డాట్, ఇగో మధ్యలో 1.5 ఒక డాట్. వినండి అమ్మ, ఇది చేతులు మెయిన్ ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఒకటి, 1.5 ఒకటి, ఇగో 2.5కి మనకి ఎండ్. ఇగో నెక్స్ట్ ఈ 1.5 నుంచి
ఇదిగో 4.5 ఒకటి చుక్క గీత, ఈ చుక్క పెట్టండి 1.5 నుంచి ఇది గీత గీయాలి. నెక్స్ట్ ఇగో ఈడ చేతి చుట్టు వచ్చేసి ఇగో 3.5, ఇదిగో ఈ నుంచి ఇటుకి క్రాస్. మళ్ళీ ఇప్పుడు ఈ నుంచి వచ్చేసి ఇగో పైకి కొంచెం పైకి పోయి ఇగో డౌన్ కావాలి. ఈ డౌన్ అవుతున్నప్పుడు ఇట్లా రావాలి కొద్దిగా. ఇప్పుడు మనకి దీనికి కూడా లోతు రావాలి. ఇగో కొంచెం ఇది లోతు, ఇగో ఇగో ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇదిగో స్టార్టింగ్ ఒకటి 1.5 ఏమో మనకు చంక పొడవు, 2.5 ఏమో పొడవు. నెక్స్ట్ ఈ 1.5 నుంచి 4.5కి ఒక గీత, ఇగో గీత. నెక్స్ట్ కింద చేతి చుట్టు వచ్చేసి 3.5. ఇప్పుడు ఇగో పై నుంచి ఇగో ఇట్లా నొచ్చి ఈ 4.5లకి కలవాలి. మనం ఈడ మళ్ళీ పైకి చేసినాం అనుకో, మళ్ళీ మనం కుట్టేటప్పుడు ఈడ మళ్ళీ తేడా అయిపోతుంటది. ఇగో ఈ 4.5లకు కలిసి ఇంకా కిందికి డౌన్ కావాలి. ఇదిగో మళ్ళీ ఇది వచ్చేసి ఇగో లోతు. ఈ లోతు మనం ఓన్లీ పై వాటికి మాత్రమే తీసుకోవాలి. ఇదిగో ఇప్పుడు ఇగో ఇప్పుడు ఇది మనకు ఫస్ట్ పైన కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టేసిన. ఇప్పుడు ఈ పైన 2 మాత్రం ఇగో ఇదేమో కింది భాగము, ఇది పైన ఈ 2 మాత్రము ఇట్లయినా సరే తీసుకోవచ్చు. ఇగో ఇది తీసేటప్పుడు కూడా ఇడ పోవద్దు మన క్లాత్, ఇడ పోతే మళ్ళీ ఇది తేడా అవుతుంటది. ఇక ఓన్లీ 4.5 నుంచి ఇగో కొంచెం లోతు, ఇదిగో ఈ లోతు తీస్తున్నప్పుడు ఇడ మనం ఖర్చు పెట్టేసుకోవాలి వెంటనే. ఇది ఇక్కడ పోవద్దు ప్లస్ ఈడ పోవద్దు, ఓన్లీ మధ్యలో సేమ్ ఇప్పుడు మనం లోతు ఎట్లా తీసినాం సేమ్ ఇది కూడా మధ్యలో ఈడ నుంచి ఇట్లా మధ్యలో తీసేస్తే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కుట్టేటప్పుడు 2 సేమ్ ఉన్నాయి. ఇప్పుడు లోతు తీసినాం, మనం మామూలుగా లోతు తీయకపోతే ఎట్లయినా సరే కుట్టేయచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, ఇగో దీనికి రాంగ్ గుర్తు, ఇగో దీనికి రాంగ్ గుర్తు. లోతు ఉంది కాబట్టి ఇప్పుడు ఇది కుట్టేటప్పుడు ఇగో ఇది కోర్ ఉంది కాబట్టి ఒకటే ఫోల్డింగ్, ఈడొక కుట్టు రావాలి ఈడొక కుట్టు రావాలి. ఇది ఇటు ఫోల్డ్ చేసినామా రాంగ్ సైడ్, మళ్ళీ ఇది వచ్చి ఇటు ఫోల్డ్ చేయాలి రాంగ్ సైడ్. ఇట్లా ఈడొక కుట్టు లాస్ట్కు మళ్ళీ కింద ఒక కుట్టు, అంటే ఇట్లిగో రాంగ్ సైడ్. ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా కుట్టుకో, ఇది లోతు వచ్చేసి మనకు ముందుకు రావాలి. ఇది ముందుకంటే ఇప్పుడు ఈ మనకి ఎవడైతే తీసినామో అటువైపు ఇటు వైపు రావాలి. ఇగో ఇదేమి ఇగో రాంగ్, ఇది రాంగ్ తీసుకున్నాం అనుకో, ఓ ఇది ఇటు ఫోల్డ్ చేయాలని ఇటు ఫోల్డ్ చేసి ఇగో ఈడకో నాకొక్క కుట్టు, మళ్ళీ ఈడ లాస్ట్కి ఒక్క కుట్టు, దీనికి 2 కుట్లు వేయాలి. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇది ఇక్కడ ఉందా, ఇది ఇటు ఫోల్డ్ చేయాలి. సేమ్ మళ్ళీ ఈడొక్క కుట్టు ఈడొక్క కుట్టు, 2 కుట్లు. ఇది చేతులు. నెక్స్ట్ మీకు కటింగ్ చెప్పేస్తా. ఇగో ఇప్పుడు ఫస్ట్ మనం కుట్టుకోవాల్సింది ఈ గల్ల పట్టి. ఇది దీన్ని ఏం చేయాలంటే ఇగో ఇటు కాదు, ఇటు లాస్ట్కి ఇగో ఇంత ఫోల్డ్ చేసి ఒకటే ఫోల్డింగ్ కుట్టేసుకోవాలి, రౌండ్ కుట్టేసుకోవాలి. ఇగో ఇట్లా మళ్ళీ ఇది ఇట్లా ఇదంతా కుట్టేసుకున్న తర్వాత ఇగో ఇది ఉందా, ఇప్పుడు మనకి ఇది ఉల్టా, ఇది సీదా. ఈ సీదా పైన దీన్ని ఇప్పుడు ఎట్లయితే కుట్టినామో ఇగో ఇట్లా పెట్టేసుకోవాలి. ఈ కుట్టింది ఇగో పైకి వచ్చేస్తుంది మనకి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనకు కరెక్ట్ రావాలంటే ఒక 1/2 ఇంచ్ ఇగో గీత గీసుకోవాలి. మనకి ఇది ఓన్లీ మనం ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఇది కంపల్సరీ పాటించాలి. ఇగో ఇట్లా గీత ఇంత రావాలి, మరి ఇంతే కుట్టొద్దు. ఇగో ఇంత వచ్చిన తర్వాత ఇగో ఫస్ట్ ఈడ కుడుతుంటే ఈడ సూది దింపాలి, మళ్ళీ ఈడికి రాగానే మళ్ళీ కిందికి సూది దింపి మిషన్ తిప్పేసుకొని ఇగో మళ్ళీ ఈడికి రాగానే సూది దింపి ఇటు పోవాలి. పోయి ఇప్పుడు మనం మళ్ళీ అదే కరెక్ట్ డిజైన్ రావాలంటే ఈడ ఖర్చు పెట్టాలి. ఇగో ఈడ ఖర్చు పెట్టాలి, దీనికి ఒక 3 దగ్గర ఖర్చు పెట్టాలి. ఈ మూలకి ఈ మూలకి ఈ మూల అయితేనే మనకి ఈ డిజైన్ వస్తుంది. ఇది పెట్టి ఇగో ఇది